మైటీవీ సిద్దిపేటకు స్వాగతం. సిద్దిపేటలోని శ్రీ రామాలయంలో ఉన్నాం మనం. పారుపల్లి వీధిలో కొలువై ఉన్న ఈ రామాలయం దాదాపు 800 సంవత్సరాల ఘనచరిత్ర కలిగి ఉంది. భద్రాచలం రామాలయం కంటే ముందే సిద్దిపేటలో శ్రీ రామాలయం నిర్మించినట్లు చారిత్రక ఆనవాళ్ల ద్వారా తెలుస్తోంది. ఇటువంటి రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఇదే సమయంలో ఈ ఆలయంలో 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు, వివిధ కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిత్యము నిర్వహిస్తున్నారు. ఈరోజు రాత్రి శ్రీ రామాలయంలో 1,00,000 పుష్పార్చన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. మహిళలు పాల్గొని 1,00,000 పుష్పాలను లెక్కించి స్వామివారికి నివేదించారు. ఇటువంటి ఈ మహత్తర కార్యక్రమాన్ని మనం మైటీవీ సిద్దిపేట ద్వారా ప్రత్యక్షంగా చూద్దాం. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. ब्रह्मांडे नमः ओम ब्रह्म कवचसाय नमः कालिके नमः ओम ब्रह्माग्नि शिखावताय नमः ओम महादेव नमः ओम महादेव नमः ओम महादेव नमः पंचभूतानि नमः ओम गुरुदेव नमः ओम विष्णुपक्ष भूमि नमः ओम योगदेव नमः ओम हरिदेव नमः ओम शिखावाय नमः ओम गुरुदेव नमः ओम ज्ञानंदे नमः ओम निसर्गवादे नमः ओम सावधानवादे नमः ओम जीवरोगे नमः ओम गोदे नमः ओम हरसुंदरी नमः ओम जय नमः ओम सुमंगले नमः ओम साक्षांग देते नमः ओम दीप्ते नमः ओम सुंदर साक्षे नमः जय श्रीराम. श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्తుల్యం శ్రీరామనామ వరానని. నా పేరు సునీత అండి. గత 20 సంవత్సరాలుగా శ్రీరాముల వారి గుడికి మా అత్తమ్మ వాళ్ళు అంతకుముందు చేశారు. నేను గత 20 సంవత్సరాలుగా ఇక్కడ పూజకు వస్తున్నాను. జై శ్రీరామ్. జరిగే పూజలు ఇప్పటికీ వస్తూనే ఉంటాము. ఇక్కడ జరిగే పూజలు చాలా బాగా చేస్తుంటారు. మాకు కూడా ఇక్కడికి ప్రతి ఇయర్ మేము ఇక్కడికి వచ్చి తులసి పూజ చేసుకుంటాం. ఇది రామాలయంలో అండి, చాలా ప్రాచీనమైన దేవాలయము. ఇక్కడ ఎవ్రీ ఇయర్ రామకళ్యాణం తెల్లారి నుండి తులసి పూజలు, కుంకుమార్చన, లక్ష్మ పుష్పార్చన, భజనలు, చాలా కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఏ కార్యక్రమమైనా పార్టిసిపేట్ చేయడం చాలా మంచిగా అనిపిస్తుంది. ఇప్పటిదాకా వచ్చిన వాళ్ళు ఇక ముందు కూడా రాని వాళ్ళు వచ్చి వీక్షించాలని అనుకుంటున్నాను.